ఈరోజు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా ఇంపార్టెంట్. Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ NE తెలుసుకుంటాం. Q అంటే ఛార్జ్. ఏంటి Q అంటే ఛార్జ్. ఇదేమో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇదేమో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది అంటే 1.6 × 10⁻⁻19 C అంటే కులంబ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఒకవేళ ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కనుక్కోమన్నారంటే ఎన్ని. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినారు, ఇది క్వశ్చన్ మార్క్, ఇది ఛార్జ్ వేరే, ఇది క్వశ్చన్, ఇది ఓకేనా. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోమంటున్నారు అనుకో, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్ అని ఇట్లనే ఒకలాగా అడుగుతారు. అడిగి ఇంకేంటి ఛార్జ్ ఏ బాడీ విత్ 1 మైక్రోకూలుంబ్ అని వేస్తారు. ఇట్లా ఏంటి అంటే ఇప్పుడు మనకి ఛార్జ్ ఎంత ఇచ్చినారు, ఛార్జ్ అంటే అది క్యూ ఏమో మనకి ఎంత ఇచ్చినారంటే 1 మైక్రోకూలుంబ్ అనేది ఇచ్చినారు, ఓకేనా. ఇంకా మనల్ని ఎన్ని కనుక్కోమంటున్నారు, ఓకేనా. ఎలక్ట్రాన్ ఏమో 1.6 × 10⁻⁻19 ఉంటుంది. 1 మైక్రోకూలుంబ్ అంటే 1 × 10⁻⁻6 10⁻⁻6. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. Q ఈజ్ ఈక్వల్ టు NE. Q ఎంత అంటే 1 × 10⁻⁻6 ఈజ్ ఈక్వల్ టు N × 1.6 × 10⁻⁻19. ఇది తీసుకెళ్ళిపో. N ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 16 కాదు 6, ఇది 6 ఉంది కదా, 6/1.6 × 10⁻⁻19. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది, 13 ఉంటుంది. 13 ఉంటుంది అంటే 10⁻13/1.6 ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ కూడా పైకి పంపించేసి అప్పుడు ఎంత ఉంటుంది, 10⁻+14/16 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తావు, 100 చేయి. 100 × 10⁻+12 ఉంటుంది, ఓకే. +12 ఉంటుంది /16 ఉంటుంది. /16 ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చూడు, 2 ఏంటి అంటే 2 8s 2 5s 2 0s, ఓకే. 4 2s 4 1s 4 2s 8.5, 2 1s 2 6s 12.25 ఏంటి 6.25 × 10⁻12. N ఈజ్ ఈక్వల్ టు, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదంతా చేసుకుంటూ ఉండలేము కదా, గుర్తురాకపోతే ఇవంతా చేసుకోవాలి. క్వశ్చన్ అప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలని చెప్తున్నాను అంతే. ఏంటిదంటే నెక్స్ట్ ఛార్జ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. Law of conservation of charge.
ఓకేనా. ఇక్కడ ఏంటిది అంటే ఏం లేదు, చార్జ్ ఉంటుంది Q1 ఇంకా Q2 ఉంటుంది. ఏది ఒక దూరంలో ఉంది, మనం దీన్ని రెండిటి దగ్గర పెడతాం. దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ దూరం చేస్తాం. ఓకేనా. ఇప్పుడు దూరం చేసినప్పుడు ఏం కనుక్కోవాలంటే కాంటాక్ట్లో పెట్టినాం కదా, ఎంత దూరం నుండి తర్వాత కాంటాక్ట్లో పెట్టినాం. ఇంకేంటి, కొంచెం సేపు తర్వాత సపరేట్ చేసినాం. ఇప్పుడు మనం క్యూ కనుక్కోవాలి, అంటే ఛార్జ్ కనుక్కోవాలి మనం. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక ఛార్జ్ ఉంటుంది, దీనికి ఒక ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ దగ్గర పెట్టిన తర్వాత రెండింటికి కలిపి ఒక ఛార్జ్ వస్తుంది. మళ్ళీ దూరం చేస్తాం కదా, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి కదా, అయితే ఒక్కదాని ఛార్జ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక్కదాని ఛార్జ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, అర్థమైందా. Q1 plus Q2 is equal to Q1 dash plus Q2 dash. Q1 dash is equal to Q2 dash is equal to Q dash. Q1 plus Q2 is equal to 2Q1 dash. ఓకే, ఇప్పుడు Q1 dash is equal to Q1 plus Q2 by 2. ఇది ఒకదానికి ఉన్న ఛార్జ్ ఇది. ఓకేనా. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మనకి Q1 Q2 క్వశ్చన్లో ఏం చేస్తారంటే Q1 Q2 ఇస్తారు మనకి. ఓకే, మనని Q1 డాష్ అనుకోమంటారు. ఇప్పుడు మనం చేసేది అనుకోవాలంతే. ఇప్పుడు ఒకవేళ ఏంటి అంటే ఇప్పుడు Q1 ఏమో -8 అనుకో, Q2 ఏమో +2 అనుకో. Q1 ఏమో -8, ఇదేమో +2 అనుకుందాం. -2 ఏమవుతుందంటే -x/2. -x/2 అంటే -3 ఏంటి Q డాష్ ఒక వాల్యూ. అట్లా క్వశ్చన్ ఇస్తుంది, మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే కులుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. నేను షార్ట్కట్లో రాసిన. ఏంటి, C అంటే కులుంబ్, I అంటే ఇన్వర్స్, S అంటే స్క్వేర్, లా ఏంటి కులుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇది. ఓకేనా. ఏంటి, రెండు ఛార్జెస్ ఉంటాయి Q1 ఇంకా Q2 అనే 2 ఛార్జెస్ ఉంటాయి. ఆ రెండింటి ఛార్జ్ మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది, R అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కరెంట్ అంటే ఏం తీసుకుంటాం, ఛార్జ్ ఫ్లోన్ పర్ యూనిట్ టైం. కరెంట్ అంటే ఛార్జ్ ఫ్లోన్ పర్ యూనిట్ టైము. అప్పుడు ఛార్జ్ అంటే ఏం రాసుకుంటామంటే కరెంట్ ఇంటూ టైం, అది ఛార్జ్. అది కరెంట్ ఏంటి, కరెంట్ని యాంపియర్స్లో ఉంటాం, టైంని సెకండ్ అంటే టీ అనేది తీసుకుంటాం, అనేది డైమెన్షన్ ఫార్ములా లాగా. ఓకేనా. ఒకవేళ ఏంటి ఎయిర్ లోపల ఏంటి కులుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ ప్రకారం ఫార్ములా ఏంటిది, ఫోర్స్ అంటే F0 ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తామంటే 1/4πε0 Q1 Q2 by R². నెక్స్ట్ ε0 అంటే పర్మిటివిటీ అంటే ఏంటి, 8.85 × 10⁻⁻12. ఓకేనా, 10⁻⁻12. ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటిదంటే 1 coulomb is equal to 3 × 10⁻⁹ ESU యూనిట్ ఆఫ్ ఛార్జ్. E0 is equal to 8.85 × 10⁻12 C² న్యూటన్ ఇన్వర్స్, ఇంకా మీటర్ ఇన్వర్స్ స్క్వేర్ ఇవి. ఇంకా ఇది ఏంటిదంటే 1/10 EMU ఆఫ్ ఛార్జ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, 0.1 EMU ఆఫ్ ది ఛార్జ్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లలో అడుగుతారు. 1/4πε0 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ C², ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ε0 అంటే ఏం రాసుకోవచ్చు అంటే FR² Q1 Q2 రాసుకోవచ్చు, ఇది ml T⁻⁻2 × L² AT × AT. ఇది ఇట్లా ఏంటి, AM 2 పైకి పోతే -2, ఇది TT -2 పైన -2 -4 M L⁻3 T⁻⁻4 A⁻2. ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఛార్జ్ ఇన్ ద మీడియం అన్నట్టు. ఛార్జ్ ఇన్ ద మీడియం అంటే ఏమొస్తుంది, F is equal to 1/4πε వస్తుంది ఇంటూ Q1 Q2 by R² వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, ఎప్సిలాన్ అది. ఓకే,
రిలేటివ్ పర్మిటివిటీ ఎప్సిలాన్. రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఈ ఆర్ని రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. రిలేటివ్ పర్మిటివిటీ అని అంటారు. ఈఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చు. ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అంటే కే అని కూడా రాసుకోవచ్చు. కే అంటే కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 1/4 ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, 9 × 10⁻9 -9 కాదు, జస్ట్ 9 అంతే. ఓకే, ఇప్పుడు మనం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ కే రాసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ కే వస్తుంది. ఇంకా Q1 Q2/R² అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, F0 కదా అంతా. F0 అంటే ఏంటి, 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2/R². F0/K ఫోర్స్ ఇన్ ద మీడియం ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇంకా ఇది గుర్తుపెట్టుకో, ఏంటిది అంటే ఇది ఏంటి, కే వాల్యూ ఏంటి, ఎయిర్ ఇంకా వ్యాక్యూమ్ దగ్గర కే వాల్యూ ఏముంటుంది అంటే, ఎయిర్ ఇంకా వ్యాక్యూమ్ దగ్గర కే వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ కండక్టర్స్ దగ్గర కే వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. కండక్టర్ దగ్గర కే వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇంకా ఎయిర్ ఇంకా వ్యాక్యూమ్ దగ్గర కే వాల్యూ ఏమో -1 ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం అప్లికేషన్ చదువుకోబోతున్నాం. ఏం అప్లికేషన్ అంటే ఏంటిదంటే, ఎయిర్ లోపలనేమో R0 అనే సపరేషన్ అనే డిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, ఇంకా ఏంటి, మీడియంలో ఎంత ఉందంటే R ఉంది. ఇప్పుడు ఎయిర్ దగ్గర ఎంత ఫోర్స్ ఉంటుంది, F ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2/R0². ఇది ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ కే వస్తుంది, కే ఇంటూ Q1 Q2/R² వస్తుంది. ఓకే, ఒకవేళ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F0 అయితే, ఒకవేళ అందుకని ఇఫ్ అని పెట్టినాం. ఓకేనా, అప్పుడు ఏం రాసుకో, 1/4 ఎప్సిలాన్ నాట్ కే ఇంటూ Q1 Q2/R² ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2/R0². 1/4 ఎప్సిలాన్ నాట్ 1/4 ఎప్సిలాన్ నాట్ క్యాన్సల్, Q2 క్యాన్సల్ అయిపోతుంది. కే R² ఈజ్ ఈక్వల్ టు R0² R0 ఈజ్ ఈక్వల్ టు కే R² √ ఏమైతుంది, R√K. R0 ఈజ్ ఈక్వల్ టు, R0 అంటే ఏంటిది అంటే ఈక్వివాలెంట్ ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ది చార్జెస్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఫోర్స్ దట్ ఆఫ్ ఇన్ ఏ మీడియం. అంటే ఏంటిది అంటే, R0 అంటే ఏంటి అంటే ఈక్వివాలెంట్ ఎయిర్ గ్యాప్, అంటే ఎయిర్ గ్యాప్ అంట, రెండింటి మధ్యలో ఎయిర్ గ్యాప్ అంటే టూ డిఫరెంట్ మీడియం ఉంది కదా. అంటే ఏంటి, ఒక్కటేమో ఎయిర్లో ఇంకొకటేమో మీడియంలో కదా, 2 డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి. ఓకే, ఎయిర్ ఇంకా ఇంకొకటి ఏదో ఒక మీడియం, వాటర్ ఏదో ఒక మీడియం ఉంది. ఆ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఇది. R0 ఈజ్ ఈక్వల్ టు R√K.
అదేం గ్యాప్ అంటే రెండు సేమ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అంత గ్యాప్లో ఉండాలి, అప్పుడు అవి సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది అవుతాయి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఇంకొక అప్లికేషన్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఏంటి Q1 ఒక ఛార్జ్ ఉంది, నెక్స్ట్ Q2 ఒక ఛార్జ్ ఉంది. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ అనేది పెట్టినాం. ఓకేనా, ఇది డైఎలక్ట్రిక్ అనేది K తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. దీనేమో T థిక్నెస్ ఉంది, ఇదేమో R డిస్టెన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం R' కనుక్కోవాలి. R', ఇది R, R' కనుక్కోవాలి మనం. టోటల్ ఎంత? R మైనస్ T ప్లస్ ఇంకా ఏంటి T ఉంటుంది, ఇంకా √K. T √K ఎందుకు తీసుకుంటున్నామంటే అంటే డిస్టెన్స్ అంత ఉన్నప్పుడు రెండు ఫోర్సెస్ అన్నిటి ఈక్వల్గా ఉంటాయి, అందుకోసం అట్లా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు అక్కడ ఫోర్స్ ఏముంటుంది, F0 = 1/4πε0 ఇంటూ Q1 Q2/R - T ప్లస్ T √K హోల్ స్క్వేర్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటిది అంటే ఇప్పుడు Q1 Q2 రెండు ఛార్జెస్ ఉన్నాయి, దాని డిస్టెన్స్ R ఉంది. ఓకేనా, ఇక్కడ ఫోర్స్ అనేది F యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసినామంటే నెక్స్ట్ రెండింటిని కాంటాక్ట్స్ తీసుకొచ్చినాం, అంటే దగ్గరికి తీసుకొచ్చి పెట్టినాం. ఓకే, తర్వాత ఏం చేసినామంటే సేమ్ డిస్టెన్స్లో పెట్టినాం, మళ్ళీ సేమ్ డిస్టెన్స్లో పెట్టినాం. అప్పుడు ఫోర్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ F' కనుక్కోవాలి మనం. ఓకేనా, F అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది Q1కి ఇంకా Q2కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం తెలుసు అంటే Q1' = Q2' = Q1 Q2/2 అనేది మనకి తెలుసు. ఓకే, F'/F. ఓకే, F' అంటే Q1 Q2/2 హోల్ స్క్వేర్ బై Q1 Q2. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, F'/F = Q1 Q2 హోల్ స్క్వేర్ బై 4 Q1 Q2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటిది అంటే ఇప్పుడు మన దగ్గర ఒక Q ఛార్జ్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మనం ఒక Q ఛార్జ్ని తీసేసినాం. ఇక Q ఛార్జ్ని తీసేసి మళ్ళీ ఆ Q ఛార్జ్ని ఒక డిస్టెన్స్ దగ్గర పెట్టినాం. ఎంత డిస్టెన్స్ అంటే ఒక R డిస్టెన్స్ దగ్గర పెట్టినాం మనం. ఓకేనా, ఇప్పుడు ఈ Q ఛార్జ్ని కనుక్కోవాలి. ఆ Q ఛార్జ్ ఎంత ఉంటే ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉన్నప్పుడు ఏంటి, ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉన్నప్పుడు dF/dQ అనేది 0 ఉంటుంది, dF/dQ అనేది 0 ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకా ఏంటి F = 1/4πε0 Q - Q ఇంకా Q. ఓకే, R². ఇంతే కదా. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఇది 0 ఉంటుంది. నెక్స్ట్ dQ - Q ఇంటూ Q బై
అంటే ఏంటి, df/dt which is equal to df/dq is equal to dq. దేని రాసుకోవచ్చు, dq minus q square by dq 0 ఉంటుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తే ఇది qqa ఉంటుంది, ఇది 2q అవుతుంది కదా, is equal to 0. ఓకే, దట్ పంపించేసి q is equal to 2q. అప్పుడు q is equal to q/2. అప్పుడు ఫోర్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటిది అంటే మనకి తెలుసా, q is equal to ne అని తెలుసు మనకి. ఓకే, ఒక దగ్గరనేమో n-1 అనే ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, దాని తర్వాత 1 ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఇది q1 ఛార్జ్, ఇది q2 ఛార్జ్. ఓకే, రెండింటి మధ్యలో ఏంటి అంటే ఇక్కడ f మినిమం ఉంటుంది, f అనేది ఇక్కడ మినిమం ఉంటుంది. నెక్స్ట్ ne/2, నెక్స్ట్ ఇక్కడ కూడా ne/2 ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇది ఇక్కడేమో q1 ఇక్కడనేమో q2 ఇంకా q2 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, f minimum/f maximum అడుగుతుర్రు వాళ్ళు. ఓకేనా, f minimum/f maximum అడిగినప్పుడు ఏం రాసుకుంటాం, f minimum is equal to q1 q2 f maximum is equal to q1 q2 రాసుకుంటాం. ఇక్కడ q1 ఏంటి, q1 n-1 ఎలక్ట్రాన్ స్క్వేర్. ఓకే, అంటే n-1 ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, మొత్తం కలిపితే ఎలక్ట్రాన్ స్క్వేర్ అయ్యింది బై n² e². ఇక్కడ e/4. ఓకేనా, ఇది చేస్తే 4n-1 హోల్ స్క్వేర్ బై n² e² క్యాన్సిల్ అయిపోతే 4n-1 బై n². ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ చూసుకుందామా. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఒకటి సీలింగ్ తీసుకున్నాం. సీలింగ్ దగ్గర ఏంటి అంటే, ఒక పాయింట్ దగ్గర 2 స్పియర్స్ని వేలాడదీసినాం. ఏంటి, r డిస్టెన్స్ దగ్గర. ఓకేనా, ఇట్లా అని వేలాడదీసినాం. ఓకేనా, ఇప్పుడు థీటా యాంగిల్ తోటి ఉంది. ఈ రెండు మళ్ళీ q1 q2 అనేది ఐడెంటికల్గా ఉన్నాయి. రెండు ఐడెంటికల్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడనేమో f0 ఫోర్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ అంటే ఇది ఎప్పుడు ఒకదానికి హ్యాంగ్ అయ్యి ఉంటాయి 2 అనేటివి. ఓకే, 2 అనేటివి హ్యాంగ్ అయ్యి ఉంటే దాని సపరేషన్ బిట్వీన్ దెమ్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ మీడియమ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటి అంటే రిలేషన్షిప్ అడుగుతారు కదా, డెన్సిటీ అంటే ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ అండ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అని అడిగినప్పుడు ఎలాంటివి అవసరం అవుతాయి. ఈ 2 ఐడెంటికల్ ఛార్జెస్. ఓకేనా, ఓకే, 2 ఐడెంటికల్ ఛార్జెస్ పియర్స్ ఆర్ సెపరేటెడ్ బై ద మీన్స్ ఆఫ్ 3 యాజ్ చూసినారు కదా ఇక్కడ చూపించినట్టు. ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ అండ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ కనుక్కోమంటున్నారు. when they are immersed in a liquid, అవి లిక్విడ్లో ఇమర్స్డ్ అయినప్పుడు, సో దట్ ది సపరేషన్ బిట్వీన్ దెమ్ రిమైన్స్ కాన్స్టెంట్ మాట. ఒక సపరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మాస్ ఏమో దీనిది
దీనిది కూడా మాస్ ఏమో ఎమ్, దీనిది కూడా. ఇక్కడ పైననేమో టెన్షన్ అనేది టీ అనేది చేస్తుంది. ఇక్కడ ఇక్కడ టీటా ఉంటే ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ కూడా టీటా ఉంటుంది. ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే టీ కాస్ టీటా అవుతుంది. ఇది టెన్షన్ టీ కాస్ టీటా, ఇది ఎఫ్ ఇట్ అవుతుంది. ఇంకా ఎంజీ ఏమో కిందికి యాక్ట్ అవుతుంది. ఇంకా ఇటేమో టీ సైన్ టీటా అనేది యాక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ టీటా, టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ 2/1 tan theta is equal to f naught by mg. mg అంటే వెయిటేగా, f naught by w రాసుకోవచ్చా లేదా? f naught by w రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే మీడియం లోపల tan theta is equal to f by f dash. ఇంకా ఏం రాసుకోవచ్చు? f is equal to f naught by k కూడా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడు, ఇంకా ఇక్కడ డబ్ల్యూ డాష్ న్యూ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వేర్ 1 minus rho L by rho B, density of a liquid by density of the medium. ఓకేనా, density of liquid by density of the medium. ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్. f naught by w is equal to f by w dash. w dash by w is equal to f by f naught. ఇక్కడ f by f naught అంటే ఏంటి? f అంటే 1/4π ఇక్కడ f by 1/4π naught. ఇక్కడ పైన k వస్తుంది, k/1 తేడా ఉన్నది మనకి అంతే. ఇక్కడ ఈ ఫార్ములా తీసుకో, ఇక్కడ ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఆ ఫార్ములా అని w dash by w is equal to 1 minus rho L రాసుకోవచ్చు కదా. ఇప్పుడు w dash by wని k is equal to 1 minus rho L by rho B. వన్ బై కే వస్తుందా? 1/k వస్తుంది. 1/k ఎందుకు అంటే ఇక్కడ చూడు, 1/4πε0 ఇది ఇక్కడ k ఉంటుంది. q1 q2/r² బై 1/4πε0 q1 q2/r². ఇది 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 పోయిన తర్వాత 1/kనే ఉంది కదా. 1/k is equal to 1 minus rho L by rho B. ఇప్పుడు చూడు, ఈ 1ని ఇటు పంపించేసి అప్పుడు ఏమవుతుంది? 1 minus 1/k is equal to minus rho L by rho B. k minus 1/k is rho L by rho B.
దీన్ని ఉల్టా చేస్తే కే బై కే మైనస్ 1 రో బి బై రో ఎల్. అది అడిగింది ఇదే.